కల్తీ మద్యం వ్యవహారానికి సంబంధించి ఏం నడుస్తోంది, ఏం జరుగుతోంది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం దీని వెనకాల లేకపోతే మీరు హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయండి. వాళ్ళకేంటి అవసరం? 5,280 కోట్లు ఆఫ్టర్ ఆల్ ఒక పోటీ చేసిన అభ్యర్థి స్కామ్ చేయగలుగుతాడా మీరు చెప్పండి. అందులో అందరూ టీడీపీ వాళ్ళు లేరుగా, వైసీపీ వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు మనం ఎన్నెన్నని చూస్తున్నాం. ఒక ఎన్న నార, ఇంకో ఎన్న అంటే నాటు, ఇంకొక ఎన్న అంటే నకిలీ. మీరు అప్పుడు భూమ్ భూమ్ లకలక ఇట్లాంటివన్నీ అమ్మారు కదా. 2019 నుంచి 24 దాకా మా ప్రభుత్వంలో జరిగిన మద్యం అమ్మకాలు, మద్యం పాలసీ మీద ఎంటైర్ సిబిఐ ఎంక్వైరీకి ఇద్దామా? సో వాళ్ళు వెళ్తున్నారు, మళ్ళీ బయటకు వస్తున్నారు. ఏంటి ఇక్కడ లాజిక్ ఏంటి? మా మీద కక్ష సాధింపుకే వెళ్తే ఏమొస్తుంది? రేపొద్దున మేమని వదులుతామా? మేమేం గాంధీ మహాత్ములం కాదు కదా. మేము వదలం, వాళ్ళు వదలరు. ఎందుకు వదలాలేనా? కాదండి, వాళ్ళు అమ్మలు, ఎక్కలు, ఆలీలు, బూతులు పెడతా, మా మీద కేసులు పెడతా. బూత్ రాజకీయాలు మొదలు పెట్టింది ఎవరు అసలు? సంతాన డాషులారా అని బోండావమ్మ పాతేస్తాన దగ్గర నుంచి వాళ్ళు స్టార్ట్ చేశారా? సో వాళ్ళు రెడ్ బుక్ తెచ్చారు కాబట్టి మేము డిజిటల్ బుక్ బయటికి తీసుకొస్తున్నాం అని అంటారా, లేకపోతే జగన్ 2.0లో ఇది ఉందా? జగన్ 2.0లో ఉంటుంది కదా డిజిటల్ బుక్. ఏం చేస్తారు? అధికారంలోకి వస్తే ఏదన్నా మీరు చేయగలరు. వస్తాం కదా. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి రావడం అనేది కల్లా. 4 కోట్లు, 10 ఫిషింగ్ హార్బర్, 6 ఫిష్ సెంటర్, 17 మెడికల్ కాలేజీలు, ఇది చరిత్ర. ఏం చేశాడు చంద్రబాబు నాయుడు గారు? ఇంత చేసినా ఎందుకు మళ్ళీ అధికారంలోకి రాలా? మేము ఓడిపోవడానికి 2 కారణాలను మేము బలంగా నమ్ముతున్నాం. మెడికల్ కాలేజీకి సంబంధించి మేము అది చేసామని మీరు చెప్పుకోవడం తప్పించి మీ సత్యాగ్రహి టీవీ సాక్షిగా తెలుగుదేశంలో కళ్ళు కనపడేవాడు ఎవడన్నా ఉంటే నిజమేనా పీపీపీ విధానంలోకి వెళ్తా ఉంది? 4 కాలేజీలు ఆల్రెడీ టెండర్లు ఇచ్చేశారు. బాలకృష్ణ, చిరంజీవి, వాళ్ళ మధ్యలోకి మీరెందుకు దూరుతున్నారు? వాళ్ళు కొడితే వీళ్ళు కొట్టించుకుంటారు, తెలియక దూరారు. దీని మాత్రం నేను బాలకృష్ణ సారు అని పిలుస్తా అంటున్నాడు. మరి ఇప్పుడు అన్నం తిడితే ఎందుకు మాట్లాడతాడు? పార్టీకి సంబంధించిన చాలా మంది సన్నిహితులు ప్రస్తుతం దూరంగా జరుగుతున్నారు. పార్టీ ఓడిపోయినప్పుడు నిలబడలేనాడు, అతనే నాయకుడు అవుతాడు, వదిలేనండి. సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్తో కలిసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు రాబోయే ఎలక్షన్స్లో అడుగులు వేయబోతున్నారు.